ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హైదరాబాద్ 1997లో పెట్టారు. 20,000 పర్ యానం ఫీజు ఉంటుంది. 3.5 lakhs పర్ యానం యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. ఇది స్ట్రాంగ్ ఇన్ కామర్సు, సైన్స్, మేనేజ్మెంట్ విత్ గుడ్ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది. ఇక్కడ మంచి క్యాంపస్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్. ఇది 1976లో పెట్టారు. 15,000 రూపాయలు సంవత్సరానికి ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 3 lakhs పర్ యానంగా ఉంది. సో ఇది అంటే క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ టైప్ అన్నట్టు. మంచి ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ మంచి కల్చరల్ ఈవెంట్స్ అనేవి కూడా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 7th కాలేజ్ వచ్చేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. 1983లో చేశారండి. దీని యొక్క ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 3.2 lakhs పర్ యానం ఉంది. ఉమెన్స్ ఎంపవర్మెంట్ త్రూ అకాడమిక్స్ చేయాలనేది వీళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా ఆన్ టైంలో జరుగుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఆన్ టైంలో జరుగుతుంది. క్యాంపస్ అంతా కూడా చాలా సైలెన్స్గా ఉంటుంది. ఓకే, 1993లో పెట్టినటువంటి మరో కాలేజ్ భవన్స్ వివేకానంద కాలేజ్ సికింద్రాబాద్. 18,000 సంవత్సరానికి ఫీజు ఉంటుందండి. యావరేజ్ ప్యాకేజ్ 3.1 lakhsగా ఉంది. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ విత్ లష్ క్యాంపస్ అండ్ క్లబ్స్. ఓకే, సో ఇది భవన్స్ వివేకానంద కాలేజ్ గురించి.